నమస్తే. వెల్కమ్ టు దండోర మీడియా. నేను మీ గోగారి. గత 15 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజాసేవకై ఆయన జీవితాన్ని అంకితం చేసి కోడుమూరు నియోజకవర్గ ప్రజల కోసం వాళ్ళ మనసుల్లో చిరకాలం స్థానం సంపాదించుకోవాలని తాపత్రయపడుతున్నటువంటి గొప్ప నాయకుడు సంధ్య విక్రమ్ కుమార్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆయన్ని అయితే వెల్కమ్ చేద్దాం. నమస్తేనా? నమస్తే బ్రదర్. బాగున్నారన్నా? సూపర్ ఫైన్. గతంలో కొంచెం లావుగా ఉండేవారు, సన్నగా అయ్యారన్నా? ఏమైనా ఎదారు పెట్టుకున్నారా? రాజకీయంగా ముందుకు రాలేకపోతున్నది. మనం ఎదారు పెట్టుకునే మనస్తత్వం కాదు, కొన్ని డైట్ ఫాలో అవుతుందా. అయితే రాజకీయంగా అయితే అంత పర్వాలేదు, బాగానే నడుస్తుందన్నా. యుద్ధం చేయాలి, తప్పదు కదా. మనం గ్రౌండ్ లెవెల్స్ నుంచి వచ్చిన వాళ్ళం, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళం, బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదగాలని చెప్పి తాపత్రయపడి పోయేటోళ్ళం. తప్పదు, యుద్ధం చేయాల్సిందే. ఎదిగేంత వరకు, ఆశయం సాధించుకునేంత వరకు గట్టిపోవాల్సిందే, పోరాడాల్సిందే. సుదీర్ఘంగా 15 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు రాజకీయాలలో. జగన్మోహన్ రెడ్డి గారి కోసం, హర్షన్న గారి కోసం చాలా మీరు వర్క్ చేశారు. చాలా మీటింగ్లో కూడా మీరు చెప్పారు, వాళ్ళ ఆశీస్సులు ఉండాలా, జగనన్న సపోర్ట్ ఉండాలా, నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తే బాగుంటుందని చెప్పేసి. సడన్గా జనసేనలోకి ఎందుకు రావాలనుకున్నారన్నా? నువ్వు చెప్పింది వాస్తవమే. మనం సుదీర్ఘకాలం పార్టీ పుట్టిన దగ్గర నుంచి, వైసీపీ పుట్టిన దగ్గర నుంచి ఆ పార్టీలో కొనసాగినాం. ఆ పార్టీ విధానాల్లో చురుగ్గా పాల్గొన్నాం. కోడుమూరు కాన్స్టిట్యున్సీలో సరే ఒక ఎమ్మెల్యే విధానానికి ఒక స్థాయికి ఆశించి తిరిగినాం, కష్టపడినాం. ఆ మేరనే ఆ రోజు ప్రతిపక్షంలో కావచ్చు, తర్వాత అధికార పక్షంలో కావచ్చు. ప్రతిపక్షంలో ఆ రోజు పార్టీ ఎజెండాను ప్రజలకు పరిచయం చేసినాం. అధికార పక్షంలో ప్రతి పథకాన్ని జనాలకి వరకు స్థానిక ఎమ్మెల్యే కూడా తీసుకుపోయాడు, మనం తీసుకుపోయినట్టు అంత ఇదిగా తీసుకుపోయినాం. ఈ క్రమేణా తీసుకుపోయినాము. హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వాన్ని తీసుకుపోయినాము, బలంగా చెప్పినాం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి బలంగా చెప్పినాం. అయినా జరిగిన పరిణామాలు, పార్టీ నిర్ణయాలు తీసుకుంటే నిర్ణయం అయితేనేమి, మన కష్టాన్ని ఇంకొకరి చేతిలో పెట్టడం నాకు నచ్చలే. అప్పటి నుంచే నా మనసు చాలా మనోవేదనకు గురైంది. ఖచ్చితంగా ఒకటే సోదరా, మనిషి ఏదైనా భరిస్తాడు కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోవడానికి భరించాడు. ఎవరి స్థాయిలో వాళ్ళు. నేను నా ఆత్మగౌరవాన్ని ఇంకా తాకట్టు పెట్టదలుచుకోలేక, విలువలైనప్పుడు పక్కకి గౌరవంగా తప్పుకోవడం మంచిదనుకొని, విలువలైన దగ్గర ఉండకూడదు అనుకొని మనము నీతి నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నాం. ఎక్కడైనా కష్టపడుతున్నాం. విలువలు అంటే మీకు విలువలు లేవా, వాళ్ళకి విలువలు లేవా? వాళ్ళకి పార్టీ ఇప్పుడు మీ అసోసియేషన్, హర్షన్నతో మీ అసోసియేషన్ సుదీర్ఘకాలంగా ఉంది. ఆ బాండింగ్ అనేది ఎవరు విడదీయలేరని కూడా మీరు చాలా సార్లు చెప్పారా లేదన్నా? నేను కూడా చెప్తున్నా కదా. మీరు పోవాలనుకున్నప్పుడు చెప్పాలి కదా, మీరైతే చేయలేదు కదా అంటున్నా. చెప్పిన మెసేజ్ పెట్టి దానికి ఓకే అన్నారా అన్న? ఆయన ఎందుకు ఓకే అంటాడు? ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎట్లా ఓకే అంటాడు? నువ్వు కూడా అట్లా అడుగుతావు. ఇప్పుడు ఒక మనిషి మన కాడ నుంచి పోతున్నాడు అన్నప్పుడు ఎట్లా ఓకే అంటాడు? నాకు స్థానం లేనప్పుడు నేను గౌరవంగా తప్పుకుంటాడని మెసేజ్ పెట్టినా, బయటకు వచ్చిన. నాకు స్థానం ఉండాలి కదా. ఇప్పుడు ఎవరైనా పనిచేసేది ఆ స్థానం కోసమే కదా, ఆ విలువ కోసమే కదా. లేనప్పుడు మనమే ఆ స్థానం, ఆ విలువ లేనప్పుడు ఏం చేస్తాం? కేవలం పదవుల కోసం కాకుండా పోరాటం చేయాలనే ఉద్దేశంతో మీరు వైసీపీలో ఉన్నారు గత 15 ఏళ్ళుగా. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇస్తాడేమో కదా జగన్ అన్న. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు చూడు సోదరా, నేను విక్రమ్ అనేతోడు స్ట్రైట్ అవే ప్రజల కోసం కష్టపడుతాడు, స్ట్రైట్ అవే కార్యకర్త కోసం కష్టపడతాడు, స్ట్రైట్గా ప్రజల మనసులు గెలిచాలని కష్టపడతాడు. 14 సంవత్సరాలు నేను దానికోసం పనిచేసిన. నాకు లక్ష్యం ఉంది. నేను నియోజకవర్గాన్ని ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాలనే ఒక లక్ష్యం నాకు బలంగా ఉంది. 2 దఫాలు అయిపోయినాయి. 19లో రావాలి, అది ఆ రోజు నాకు యాక్సిడెంట్ వల్ల రాలేదు. నేనేం సర్దుకున్నా, నేనేం బాధపడలే. 14లో కష్టపడినాం, మణిగాంధీ గారికి ఇచ్చినారు, ఆ రోజు బాధపడలే. సరే నువ్వన్నట్టే నెక్స్ట్ టైం వస్తాలే, మనం ప్రజల కోసం కష్టపడాలని రాజకీయాలకు వచ్చినాం. ఇరవై కాకపోయినా నెక్స్ట్ టర్మ్ ఉంటుంది, మనకేం వయసు ఏం పోయలేదు కాదు, కష్టపడదాం అనుకున్నాం. 19 కష్టపడినాం, ఆ రోజు నాకు యాక్సిడెంట్ వల్ల నేనే రేస్ నుంచి గౌరవంగా నేనే పక్క తప్పుకున్న పరిస్థితి బాగాలేదు. 24కి అన్ని రకాలుగా సిద్ధమైనాడు. లోకల్ ఎమ్మెల్యే ఫెయిల్ అయినాడు, పార్టీ గురించి చెప్పడంలో ఫెయిల్ అయినాడు, ప్రభుత్వ పథకాలు చేరవేయడంలో ఫెయిల్ అయినాడు. దాన్ని మేము ఎక్కడ కూడా పార్టీ పరంగా, పార్టీకి ప్రభుత్వానికి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ రాకుండా 5 సంవత్సరాలు ఒకరు ఇంకో యాంగిల్లో పనిచేసేటప్పుడు అధికారం వచ్చిన తర్వాత మేము పార్టీ కోసం నిబంధతతో, ఆ రోజు కూడా పార్టీ గవర్నమెంట్లోకి వచ్చిందని
కనీసం విక్రమ్ ఒక సింగిల్ ఒక ట్రాక్టర్ తీసుకోవట్లేదు, ₹1 లాభపడలేడు. 14 సంవత్సరాలు నా జోబు డబ్బులు నేను పెట్టుకొని పనిచేసిన, పదవుల కోసం కాదు. నాకు ఒక లక్ష్యం ఉంది. నా లక్ష్యమే నేను ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం నా లక్ష్యం. ఏ మనిషి అయినా ఒక నిర్దిష్ట లక్ష్యంతోనే పనిచేస్తాడు. మిస్ అయింది నా నోట్కి. ఆ రోజు వరకు సర్వేలలో మనం ఉన్నాం, సర్వేలలో టాప్లో ఉన్నాం, అన్ని ఇంటెలిజెన్స్లో మొత్తం సర్వేలలో. ఏదైతే ఐప్యాక్కి కూడా ఏ సంస్థ అయితే సర్వే చేసి ఇచ్చిందో ఆ సంస్థ ఒక టికెట్ రాని రోజు నాకు ఫోన్ చేసింది, అన్న మేమేనా సర్వే చేసింది, మేమే రిపోర్ట్ ఇచ్చింది, ఎడ్జు నీకుంటే ఇంకోరికి టికెట్ వచ్చింది ఏందన్న, కనీసం ఆ మనిషి పేరు కనీసం ఒక 10 మందికి గ్రామాల్లో తెలియదన్న, ఎందుకు ఇట్లా అయిపోయింది అని చెప్పి. నువ్వు చెప్పి ఇప్పుడు అయినా కూడా నేను పార్టీకే కాంట్రిబ్యూట్ చేసిన, ఎక్కడ బయటికి రాలే. బాధపడినాం, కుటుంబం బాధపడినాం. నా సర్వస్వం దారం పోసిన, భార్య పిల్లలను వదిలిపెట్టినాం, ఇంటిని వదిలిపెట్టినాం, గ్రామాలలో పడుకొని మళ్ళా పథకాలు చెప్పినాం. నేను ఆశించడంలో తప్పులేదు కదా, తప్పులేదు. పార్టీ కూడా గౌరవిస్తుందని ఆశించినాం. అలాంటిది పార్టీ ఇంకోరికి ఇచ్చినప్పుడు ఇక్కడ ఇంకోటి, నేనే పదవులు కావాలని, నిజంగా నేను పదవులు కావాలనుకుని ఉంటే, నేను రాజకీయమే చేయాలనుకుని ఉంటే, నేను డబ్బే ప్రాధాన్యత అనుకుంటే ఆ రోజు దండి పార్టీలు ఉన్నాయి కదా, నన్ను నా క్వశ్చనింగ్ నీకు కంప్లీట్ కాలేదు, నీ క్వశ్చనింగ్ నా ఆన్సర్ కంప్లీట్ కాలేదు. ఉన్నాయి కదా, పోలేదు. ఎందుకు పోలేదు? విక్రమ్కి క్యారెక్టర్ ముఖ్యం, క్రెడిబిలిటీ ముఖ్యం. అయిపోయినాయి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్ని రకాలుగా మంచుకుంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది చెప్పిన వాళ్ళు ఎలక్షన్ తర్వాత పట్టించుకోవడం మానేసినారు. ఎవరు రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, నేను కొన్ని లోతుకు పోదలుచుకోలేక. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? స్థానం లేనప్పుడు ఎవరు పట్టించుకోలేదు, పార్టీ కూడా పట్టించుకోలేదు. స్ట్రైట్ అవి ఇప్పుడు ఒకటే, ఎవరికైనా తమ్ముడు ఎక్కడికైనా కూడా ఏ దాంట్లో అయినా పని చేసేటప్పుడు విలువ ఉండాలా. ఏ వృత్తిలో అయినా కూడా, ఈ వృత్తిలో అయినా ఇంకో వృత్తిలో విలువ ఉండాలి. విలువ ఉన్నప్పుడు ఎక్కడైనా పని చేస్తాం. ఇంకా విక్రమ్ 15 ఏళ్ళు ప్రతిపక్షమైన కూడా, 15 ఏళ్ళు ప్రతిపక్షంలో ఇంకా పనిచేసి నాకు విలువ ఇచ్చింది ఏంటే, నాకు గౌరవం ఇచ్చింది ఏంటే, ఇంకా 15 ఏళ్ళు పనిచేస్తుంటుంది. నాకు ఎప్పుడు అధికారం కులబద్ద కాదు. నా బతుకంతా 14 సంవత్సరాలు ప్రతిపక్షమే. ఇంకేమో ఒక 5 ఏళ్ళు కంటే ఇంకో 10 ఏళ్ళు ఉంటుంటే ప్రతిపక్షంలో నా ఆత్మగౌరవాన్ని ఇలాంటి యువ నాయకుల అవసరం ఇప్పుడు ఇంకా బలంగా ఉంది కదా. అది ఎవరికి ఇప్పుడు నువ్వు నన్ను పాయింట్ అవుట్ చేయకూడదు, నువ్వు జగన్ కాడిపోయి జగన్ పాయింట్ అవుట్ చేయాలి, ఇట్లా వదులుకోకూడదు అని. ఆల్రెడీ మీరు ఆ పార్టీ నుంచి వచ్చారు. అరే మళ్ళీ అదే చెప్తున్నా, నాకు అక్కడ విలువ ఇయ్యలేక పక్కకు దొబ్బుతున్నారు అని చెప్తున్నా. నేను నా ఆత్మగౌరవం తాకట్టు పట్టుకెళ్ళక నేను బయటకు వచ్చినా అని చెప్తున్నా. నన్ను అడగకూడదు. సరే, ఇప్పుడు జనసేన పార్టీలోకి వచ్చారు, ఇక్కడైనా విలువ ఉంటుందా? 100% ఉంటుంది అనుకున్నా. ఈ రోజుకైతే ఉంది. కోడుమూరు కాన్స్టిట్యున్సీలో పార్టీ విక్రమ్ మీద నడుస్తుంది. కోడుమూరు కాన్స్టిట్యున్సీలో అన్ని రకాలుగా పార్టీ విక్రమ్కి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చింది, పార్టీ డెవలప్మెంట్ చేయడానికి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చింది, పార్టీ క్యాడర్ను ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చింది. అన్ని రకాలుగా విక్రమ్కు ఏది కావాలంటే విక్రమ్ ఐడెంటిటీకి ఎక్కడ కూడా పొరపచ్చు కూడా మచ్చ లేకుండా విక్రమ్ ఆత్మగౌరవం కాపాడేటట్టు పార్టీ నాకు ఇచ్చింది. అన్న, అసలు జనసేన పార్టీలోకి రావాలి అనే ఆలోచన ఎట్లా వచ్చింది? మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారు? ఎవరు రమ్మని పిలిచారు? మనం ఎప్పుడైతే ఇక్కడ స్థానం లేదనుకున్నామో, ఇంకా మనసు చంపుకోలేకపోయినాము, ఆలోచించినాం. నెక్స్ట్ స్టెప్ ఈసారి తీసుకున్న నిర్ణయం, మనము ఒక ఫైర్తో పోతాం. మనం ఎంచుకున్న నాయకత్వం కూడా అంతే ఫైర్తో ఉండాలనుకున్నాం. మనం ఎంచుకున్న నాయకత్వం కూడా పోరాట ప్రతిమ కలిగిన నాయకత్వం ఉంటే మన యొక్క బాధలు అర్థమవుతాయి అనుకున్నాం. ఆల్టర్నేట్ ఏముంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు యువతగా నాకైతే జనసేన గట్టి కనపడింది. పవన్ కళ్యాణ్ గారి పోరాటం, ఆయన కూడా 10 ఏళ్ల పోరాట విధానం, అన్నిటిని తట్టుకొని నిలదొక్కున్న విధానం నాలాంటి వాళ్ళని కూడా ఖచ్చితంగా ఆకర్షితులను చేస్తారు. ఆ క్రెడిబిలిటీ, చాలా మంది అంటారు నిలకడలేని తత్వం అని. ఆయనకు నిలకడ ఉంది కాబట్టి పార్టీని ఈరోజు ఒక ఎమ్మెల్యే పోయినా కూడా 2 చోట్ల ఓడిపోయిన పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ఆయన అది బయటపడకుండా ఆయన ఏదైతే పోరాటం చేసిన విధానం నాకు నచ్చింది. నేను కూడా ఆకర్షితున్నైనా ఈ టైప్ ఆఫ్ పోరాటం కలిగిన ఒక పార్టీ మనకు ఉన్నప్పుడు మన యొక్క కష్టం కూడా నాయకుడు అర్థం చేసుకోగలిగిండాలి. ఆ నాయకుడు అర్థం చేసుకుంటాడనే విధానంతోనే ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ విధానం లైన్ ఉంటేనే బాగుంటుంది అనుకున్నాం, పార్టీలోకి వచ్చింది. నెక్స్ట్ మీరు ఇక్కడ కోడుమూరు నియోజకవర్గంలో ఏ విధంగా డెవలప్ చేయాలని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే జనసేన ఈరోజు ఎమ్మెల్యే టికెట్ అనేది మనం అనే వర్షన్ కాదు. అది ఇంకా 5 ఏళ్ళ తర్వాత పొత్తు కథల్లో ఉండే విధానం కాబట్టి మనం దాని గురించి మాట్లాడాల్సిన విధానం కాదు ఈ 5 ఏళ్ళు.
ఈ 5 ఏళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా పార్టీని ప్రభుత్వాన్ని మనం పార్టీని ప్రభుత్వానికి మనం ఒక వారధిల్లా కొడుమూరు కాన్స్టిట్యున్సీలో కూడా ఉండి జరిగే అభివృద్ధిలో భాగస్వాములై మనం కూడా ఏం కావాలో మనం కూడా అభివృద్ధిని కూటమి ప్రభుత్వం దృష్టికి కావచ్చు, పవన్ సార్ దృష్టికి కావచ్చు తీసుకొని పోయి ఏ మేర కావాలంటే ఆ మేర పనులు చేపించి పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఇక్కడ స్థానికంగా బొగ్గుల దస్తగిరి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో, ఆయనతో కలిశారా? లేదు, ఎమ్మెల్యే గారితో ఇంకా కలిసి విశ్వనారాయణ గారితో అయితే కలిసి వచ్చి మాట్లాడచ్చు. జనసేన పార్టీలో ఇప్పుడు మీకు కొడుమూరు ఇన్ఛార్జ్ ఇచ్చారా? ఇంకా ఇవ్వలేదు? ఇంకా ఇవ్వలేదు అఫీషియల్. నెక్స్ట్ మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అంటే జనసేనలో? ఏ విధంగా ఇందాక చెప్పినట్లు గ్రామాన పార్టీని బలోపేతం చేయడం, ఇప్పుడున్న అక్కడున్న ఫ్యాన్స్, తర్వాత పార్టీకి పనిచేసే వాళ్ళందరినీ ఏకం చేస్తూ అందరిని ఒక తాటిపైకి తీసుకొని వచ్చి ఖచ్చితంగా అన్ని ప్రధానమైన పార్టీలో బలంగా జనసేన ఖచ్చితంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పోతున్నాం. ఆ విధంగా ఖచ్చితంగా చేస్తాం. పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగిందా మీరు? లేదు, మనం సార్ని తొందరలోనే కలుస్తాం. నాకు తెలిసి వారం 10 రోజుల్లో కలుస్తాం. మీరు ఏ మీటింగ్ పెట్టినా ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ ఒక 100 మంది 200 మంది దాకా గ్యాదర్ అవుతుంటారు. అంటే వాళ్ళు మీకు అభిమానంతో వస్తున్నారా, మీరు డబ్బులు ఇచ్చి వాళ్ళని పిలిపించుకుంటున్నారా? 2-3 వేల మంది వస్తారు. 200-300 మంది కాదు. గ్రామాలలో పోతే 100-200 మంది వస్తారు. ఎవరైనా కూడా విక్రమ్ మీద అభిమానంతో, విక్రమ్ మీద నమ్మకంతో, విక్రమ్ చేసే మంచి పని కోసం ఖచ్చితంగా ఎంత నడుస్తారు. 40 ఎకరాలు కూడా అమ్మి రాజకీయాలు చేసినారన్న మాట విన్నాము. నేనే అన్నా. ఎంతవరకు కరెక్టేనా? నేనే కదా నేనే నీతో కూడా అన్నా, మా వాళ్ళతో కూడా అన్నా. పోయినా ఎదురుగానే పోయినా అంటే ఇప్పుడు మనకు ఒక ఆశయం ఉంది. ఆశయం ఉన్నప్పుడు మనం ఒక లక్ష్యం ఇందాకనే చెప్పినట్టు ఒక నిర్దేశ లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం మీద ఖచ్చితంగా పోరాడాలనే ఉద్దేశంతో పెట్టక తప్పదు. ఇది కూడా రాజకీయం అంటే ఒక వ్యాపారంలోకే కంపల్సరీగా ఇన్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది, పోరాడాల్సి వస్తుంది. ఎంత ప్రజల్లో ఉన్నా ఖచ్చితంగా ఖర్చులు అనేవి ఉంటాయి, మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. మనం ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ చేసేటప్పుడు విధానం ఉంటాయి, సోషల్ ఎలిమెంట్లో ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఖర్చులు ఉంటాయి. ఇది ఒక బలమైన సంకల్పంతో పోతున్నాం కాబట్టి 40 ఎకరాలను నమ్మాల్సిందే, 400 ఎకరాలను నమ్మాల్సిందే. అదే 40 ఎకరాలు అమ్మినా కూడా మళ్ళీ కొనుక్కోవచ్చు అనే ధైర్యం ఉంది. అట్లానే కాదు, అంతే కదా. నేను డబ్బే ప్రాధాన్యత అనుకుంటే నా రాజకీయం వేరుంటది. రాజకీయం వ్యాపారం రెండు ఒకటే అన్నారు. రాజకీయం వ్యాపారం అంటే నా యాంగిల్లో నేను చెప్తాను. రాజకీయం వ్యాపారం అంటే ఒక వ్యాపారంలో పెట్టుబడి పెడతాం, ఒక చిన్న కిరాణం కొట్టే పెట్టుకుంటాం, పెట్టుబడి పెడతాం. క్లిక్ అయిందనుకో, కొట్టినామనుకో, ఖచ్చితంగా ఒక మంచి స్థానంలో ఉంటాం. రాజకీయంగా ఎదిగినప్పుడు ఒక మంచి స్థానంలో ఉంటాం కదా. డబ్బే కాదు కదా, సంఘంలో పేరుంటుంది, గౌరవం ఉంటుంది, ప్రజల్లో మర్యాద ఉంటుంది, అధికారుల దగ్గర అన్ని రకాలుగా ప్రధానం ఉంటుంది, మనకు కావాల్సిన పనులు మనం మన వాళ్ళకి చేయించుకోగలుగుతాం, అన్ని రకాలుగా కంఫర్టబుల్ జోన్లో ఉంటాం. ఫెయిల్ అయినాం మళ్ళా పోరాడాల్సి వస్తుంది మన లక్ష్యం కోసం, మన ఆశయం కోసం. నేను ఆ యాంగిల్లో చెప్పినా కానీ రాజకీయ వ్యాపారం ఒకటే. నేనేమన్నా వ్యాపారంలో ఎట్లా ఒకవేళ సక్సెస్ అయితే ఏ మేర కంఫర్టబుల్గా ఉంటామో రాజకీయాల్లో కూడా అంతే. సక్సెస్ అయినామా కంఫర్టబుల్గా ఉంటాం. 15 సంవత్సరాలుగా సంధ్యా విక్రమ్ కుమార్ గారు ధన నష్టం, సమయం నష్టం, అన్ని నష్టపోయినాం. ఎందుకు ఈ రాజకీయాలు వదిలేస్తే బాగుంటుందేమో అనిపించిందని ఎప్పుడైనా? ఖచ్చితంగా అనిపిస్తుంటుంది, ఇప్పుడు కూడా 100% అనిపిస్తుంది. కానీ నేను రాజకీయాలకు వచ్చింది ప్రజలలో, ఇందాక మీరు ఫస్ట్ చెప్పినట్టు ప్రజల్లో విశ్వాసం పొందాలా, ఒక మంచి పేరును సంపాదించుకోవాలా. రేపు నేను వస్తే నా వెనకాల 1000 మందే నాతో రావాలి, నా ఇంట్లో వచ్చి నాకు మనీ ఇవ్వాలి. నేను ఆ సంకల్పంతో పనిచేస్తాను. అనిపిస్తుంటుంది, బాధ కలిగినప్పుడు ఖచ్చితంగా ఏ మంచిగానే అనిపిస్తుంది. ఖచ్చితంగా అచీవ్మెంట్ అయితే నేను ఆ గోల్ని రీచ్ అవుతా నేను అనే ధైర్యం నాకు ఎక్కువ ఉంది కాబట్టి ధైర్యంగా పోరాడగలుగుతున్నా. మీరు సర్వీస్ ఓరియంటెడా, పొలిటికల్ ఓరియంటెడా? రెండు. ఎక్కువ శాతం సర్వీస్ ఓరియంటెడ్గా నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. పొలిటికల్ ఓరియంటెడ్. ఏమన్నా సామాజిక కార్యక్రమాలు చేసుకుంటారా? సేవా కార్యక్రమాలు, అన్నదానాలు, రక్తదానాలు, వైద్య క్యాంపులు, తర్వాత వచ్చేసి తలసేమ పిల్లల కోసం, తర్వాత వచ్చేసి జాబ్ మేళాలు పిల్లల కోసం, అన్ని సామాజిక ఓరియంటెడ్. ఖచ్చితంగా నాకు అది ఎక్కువ ఆత్మసంతృప్తిని ఇస్తుంది, దానివైపు ఎక్కువ అడుగులు వేస్తాను. ఒక చిన్న క్వశ్చన్ అన్న, ఇప్పుడు మీరు వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చారు, మీ కార్యకర్తలు కానీ మీ అభిమానులు కానీ ఉంటారు కదా, వాళ్ళతో కూర్చొని మాట్లాడారా? వెళ్తున్నాను అని చెప్పేసి అందరితో మాట్లాడినాం, అందరితో డిస్కషన్ చేసినాం. వాళ్ళు కూడా విసిగిపోయినారు. అన్న మనం కష్టపడుతూనే ఉంటాం కానీ మనకు విలువ ఇయ్యరన్న, కనీసం మనకు పార్టీపరమైన గౌరవం కూడా దక్కనప్పుడు మనం ఏం చేద్దాం దాంట్లో. ఇది కేవలం ఒక విధానం ప్రకారం పోతున్నప్పుడు మనకు అర్థమవుతుంది.
బెటర్ టు మూవ్, మనం కూడా పక్క పోతే మంచిదన్న అనే ఆలోచన వాళ్ళు కూడా ఉన్నారు. నేను కూడా నాకు ఎప్పుడైతే ఎలక్షన్ ముందర అంత కష్టపడి కూడా మన నోటికాడ అన్నం పక్క పోయినప్పుడే నాకు అనిపించింది. ఆ రోజే నేను చాలా బాధపడ్డా. అప్పటి నుంచి నాకు నా మనసు గాయపడుతూనే ఉంది. అంటే కన్నీళ్లు కూడా మీరు పెట్టుకునే పరిస్థితి వచ్చింది అని విన్నాం. ఎవరైనా హాల్వేస్ కదా. ఈరోజు మన శక్తిని మించి, మన విధానం మించి అదే ఒక సర్వస్వం అనుకొని దానికోసం ఒక ఒక గోల్ కోసం పనిచేసినప్పుడు అయిపోయింది, ఇట్లా పెట్టుకున్నాం, ఇట్లా తినేస్తున్నాం అనే టైంకి ఆకలి అవుతుంటుంది, కడుపు నిండా ఆకలి అవుతుంటుంది. అంత ఆకలి భరించుకుంటూ 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 వచ్చింటాం, కూర్చునింటాం, కంచం కాడ కూర్చునింటాం. ఇంకా అన్నం పప్పు అన్నీ వేసుకుని ఉంటాం, కలుపుకుని ఉంటాం, ఇంకా తినేస్తుంటాం. లోపలేమో అన్నం ఉండదు, మళ్ళీ కష్టపడి చేసుకొని టైం ఉండదు, ఆకలి భయంకరంగా ఉంటుంది. మన కంచం కాడికి వచ్చి పిల్లలో ఎవరో తిప్పేసినారు అనుకో, ఆ నిమిషం మనకి ఏవంత బాధ ఉంటుంది. అంత ఆకలిగా ఉన్న నేను, ఆకలిగా ఉన్న కష్టపడిన నేను, రాత్రుల్లో నిద్ర మాలుకున్నా, పిల్లలతో సమయం వదిలిపెట్టిన, ఇంట్లో సమయం వదిలిపెట్టిన, గ్రామాలలో పడుకొని లేచిన. అసలు గ్రామంలో అలాంటి ప్రోగ్రామ్ టచ్ చేసినారు. అలాంటి నాకు పల్లె నిద్ర కార్యక్రమం కూడా మీరు చేశారు. ఎంత పెయిన్ ఉంటుందంటే అంత పెయిన్ ఉంటుంది. అసలు అది చెప్పుకోలేనంత పెయిన్. అది ఎవరికి అర్థం కాదు. బయట అనుకుంటారు ఏదో అధికారం కోసం పోయినాడు విక్రమ్. ఏం అధికారం కోసం? 14 ఏళ్ళే నేను ప్రతిపక్షం, ఇంకో 10 ఏళ్ళు మనం పోరాడలేము. జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకే పరిమితం కావడానికి మెయిన్ రీజన్ ఏందన్నా? ఏదైనా కూడా 100 స్థానాలు మనం మార్చినారు, వాళ్ళు మార్చినారు. సుమారు 80-100 స్థానాలు మార్చినారు. 100 స్థానాలు మార్చినప్పుడు అక్కడ వాళ్ళు లేరు, వాళ్ళు కష్టపడరు, వాళ్ళకి క్రెడిబిలిటీ లేదు, మార్చాలనుకున్నాం. అది సేమ్ టైం అక్కడ పనిచేసే వాళ్ళని మార్చాలా కానీ, అక్కడ పనిచేసే వాళ్ళకి నువ్వు ఉద్యోగాన్ని కల్పించాలా కానీ, నువ్వు ట్రాన్స్ఫర్లు చేయడం ఒక ఎత్తు, ట్రాన్స్ఫర్ చేసి కూడా ఎక్కడ ఏ రాష్ట్రము, ఏ జిల్లా, ఇక్కడ ఏ జిల్లా, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ముఖం లేలను తీసుకుని నియోజకవర్గాలను తిప్పితే, వారం రోజుల ముందర 4 రోజుల ముందర తిప్పితే, వాళ్ళొక నెల రోజుల ముందర వాళ్ళొక ఒక పదవే నిర్దేశితంగా, పదవే విధానం కులబద్దగా వాళ్ళు వచ్చి కాన్సెన్స్లో తిరుగుకుంటా, మీరు కూడా ఆ విధంగా మరిచి వాళ్ళకి అప్పచెప్పితే ఓట్లు ఎవరేరా? ఓట్లు ఎవరు వేయాలా? ఓట్లు ఎవరు అంటే పథకాలు వచ్చినామని జగన్ అన్న ఫుల్ భరోసాగా ఉన్నాడు కదా, అందుకే వేసినారు కదా, ఓట్లు వేసినారు, గట్టి వేసినారు. అదొక్కటి కాదు కదా. అంటే ఆయన ఉద్దేశం ఏంది? పథకాలు ఇచ్చినాము, నీకు వాస్తవమే అయ్యిండొచ్చు సోదరా, కరెక్టే, నేను కాదని చెప్పాం. పథకాలు ఇచ్చిండొచ్చు, పథకాలు జనాలకు చేరిండొచ్చు, మళ్ళీ ఎందుకు ఓట్ల వల్ల? నాకు విలువ దక్కినప్పుడు బయటకు వచ్చిన, నాకు ఇక్కడ అత్యంతగా విలువ నాకు ఇచ్చినప్పుడు, ఆ విలువ నాకు దక్కినప్పుడు నేను ఇక్కడ నుంచి పోవడం కూడా నేను విలువలు కోల్పోయినావు అని అవుతా. జనసేన పార్టీలో గత ముందు ఒక 2-3 నెలలు వస్తే స్థానిక సంస్థ ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది, స్థానిక ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ ఎలక్షన్స్లో జనసేన పార్టీ నుంచి మీకు ఏదైనా బీఫామ్స్ కానీ మీకు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? అట్లా పార్టీ పర్సంటేజ్ ప్రకారం పార్టీ ఎన్ని సీట్లు పోటీ చేయాలనుకున్నాం అక్కడ బలమైన క్యాండిడేట్లను పెట్టుకొని, పార్టీ నిర్ణయం ప్రకారం బలమైన క్యాండిడేట్లు పెట్టుకొని మనం ఖచ్చితంగా పార్టీకి ఏ మేర ఉపయోగపడతాం అనుకుంటే ఆ మేర తిరిగి ప్రతి స్థానాన్ని నిలబెట్టుకున్న ప్రతి స్థానాన్ని, కూటమి ప్రభుత్వంలో పోటీ చేసే ప్రతి స్థానాన్ని గెలిపించుకోనిక మాత్రం ఖచ్చితంగా గట్టిగా కష్టపడతాం. అంటే మీరు కూటమి ప్రభుత్వం ఆల్రెడీ మింగిలే ఉంది కాబట్టి మీరు టీడీపీ పెద్దలతో కానీ బీజేపీ నాయకులతో కానీ కలిసి ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదే నేను కూడా చెప్తున్నా కదా, ఈరోజు పార్టీ కూటమిలో వాళ్ళకు వచ్చిన వాళ్ళ సీట్లు, కూటమిలో ప్రభుత్వంలో భాగంలో ఉన్న జనసేన పార్టీకి ఇచ్చిన సీట్లు, అన్ని సీట్లు గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరి పని ఉంటుంది. మేము మా యొక్క పార్టీ యొక్క విధానాల ప్రకారం ఆ సీట్ల కోసం, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న సీట్ల కోసం కూడా మేము పోరాడాల్సి వస్తుంది, గెలిపించుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా అన్ని రకాలుగా గెలిపించుకొని కూటమి ప్రభుత్వం ఐక్యాన్ని ఖచ్చితంగా కాపాడడానికి అడుగు వేస్తాం. జగనన్న మీద అయితే మీకు ఇంకా పోయింది ఇష్టం కానీ, ఆయన మీద ఉన్న నమ్మకం కానీ పోయిందంటారా? నమ్మకము ఇష్టము అనేది ఒకసారి ఏదో ఇది మనసు ఇరిగిపోతే ముక్కలు అయితే అది అక్కించుకోలేదు కదా. ఇప్పుడు తమ్ముడు నేను మళ్ళా చెప్తాను, మనము 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు కదా,
సుమారు 14 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసినాం. 14 సంవత్సరాలు సుదీర్ఘంగా ఉన్నాం. కాపాడకాల్సిన బాధ్యత వాళ్ళది కదా, వాళ్ళకు కూడా ఉంటుంది కదా. మన పైన ఇప్పుడు నువ్వు అన్ని క్వశ్చన్లు వేస్తున్నావు, నువ్వు పోయినావు. నేను స్ట్రైట్గా అడుగుతున్నా, నిన్ను కూడా స్ట్రైట్గా అడుగుతున్నా. నాకు విలువిస్తే నేను ఎందుకు పోతా? పని చేసే దగ్గర పని చేసే యజమాని మనకు విలువిస్తే మనం ఎందుకు పోతాం? నేనేం పదవి అనిపించలేదు కదా. నేనేం ఇప్పుడు హేమీలు పోతున్నారు, పదవులు అనిపించి పోతున్నారు, డబ్బులు సంపాదించుకొని పోతున్నారు, ఆయన వల్ల హోదాలు సంపాదించుకొని పోతున్నారు. నేనేం సంపాదించుకొని పోయినా? అంటే అక్కడ వాళ్ళే ఎదగాలనేటువంటి కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా అదే స్టోరీ. ఇక్కడ కష్టాన్ని ఇక్కడ అంటే జనసేనలో వైసీపీలో నా వరకు నా స్టోరీ చెప్తున్నాను. ఇప్పుడు పోయిన వాళ్ళు పదవులు అనిపించిన వాళ్ళు పదవులు అనిపించి పోతున్నారు, బండలేసిపోతున్నారు. హోదా అనుభవించి బండలేసిపోతున్నారు, డబ్బులు సంపాదించుకొని బండలేసిపోతున్నారు. విక్రమ్ పోయినాడు. విక్రమ్ ఏం చేసిపోయినాడు? ఏమన్నా వైసీపీని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకొని మోసం చేసిపోయినాడా? విక్రమ్ వైసీపీ వల్ల, జగన్మోహన్ రెడ్డి వల్ల ఏదన్నా నామినేటెడ్ పోస్టో లేకుంటే ఒక చైర్మన్ పోస్టో ఒక ఎమ్మెల్యే పోస్ట్ అనుభవించి పక్కకు పోయినాడా? విక్రమ్ ఏం పోయినాడు? విక్రమ్ని పొడిస్తే అంత రక్తం కూడా పోయి నీళ్ళు వచ్చే పరిస్థితుల్లో ఉంటే ఎందుకు రాబోయింది, ఇది కూడా కోల్పోతాం, ఆ నీళ్ళు కూడా రావేమని పక్కకు పోయినాడు. ఓకే, మీకు ఒక అవకాశం అయితే జనసేన పార్టీలో వచ్చింది. జనసేన పార్టీలో వచ్చిందనే దానికంటే కష్టపడతాడు అనే విధానం పార్టీ నమ్మింది. నేను కూడా అంతే కష్టపడి కసితో పార్టీని బలోపేతం చేసి చూపాలనే విధానంతో నేను పోతున్నా. పరస్పరం అంగీకారంతో పోతున్నాం. అదే సంధ్యా విక్రమ్ కుమార్ అంటే ఏందో చూపియాలని మీరు జనసేన పార్టీలో నిరూపించుకోవాలని మీకుంది. 100%. మీ బలం, మీ దమ్ము ఎలా ఉంటుందో ఇలా చూపిస్తారన్న. మొగం తీరు పోరాడతా చూస్తారు కదా. మొగం తీరు అంటే సింహంలా పోరాడతా, వెనకాల అడిగేసే సమస్య లేదు. కసి చెప్తున్నా కదా, కసి యొక్క రూపాంతరం ఎట్లుంటుందో చూపించే బాధ్యత విక్రమ్ ఖచ్చితంగా తీసుకున్నాడు, ఖచ్చితంగా చూపిస్తాడు. మిమ్మల్ని తొక్కాలనుకునే వారికి కత్తి దింపేలా ఉంటుందా మీ కసి? నేనేమంటా అంటే రాజకీయాల్లో ఎత్తులు పైతులు సహజం. వాళ్ళకి ఎత్తేస్తే మనము ఇప్పుడున్న జనరేషన్ ఇది ఇంకొకటి చూడ సోదరా, మనం ఎవరికేం పోటీ కాదు. మనం ఎవరిని తొక్కాలనో వాళ్ళకు ఉంటుందని కూడా నేను అనుకోను. రాజకీయ విధానాల్లో పోయినప్పుడు ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి, మన ఈక్వేషన్స్ మనకు ఉంటాయి. మనం పోటీ కాదు, వాళ్ళు మనకు పోటీ కాదు, మనం వాళ్ళకేం పోటీ కాదు. మనము మన స్థాయిలో, మన పరిమితిలో మనం ఏ మేర పార్టీకి ఉపయోగపడతాం, ఏ మేర ప్రజలకు ఉపయోగపడతాం, ఏ మేర నమ్మకం ఉన్న వాళ్ళకు ఉపయోగపడతాం అనేది నాకు ముఖ్యం. ఆ మేర ఖచ్చితంగా నా పరిధిలో ఎంత ఉంటే అంత, దానికోసం ఖచ్చితంగా విక్రమ్ పోరాడతాను. మీ కుటుంబ నేపథ్యం చెప్పండి అన్న. నేను మ్యారీడ్, మా వైఫ్ రెడ్డి కమ్యూనిటీకి సంబంధించి, 2 పిల్లలు, అమ్మ టీచరు, నాన్న కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పోషించుతాడు, రియల్ ఎస్టేట్ చేస్తాడు బాగా. తమ్ముడు, అక్క, ఒక చెల్లి. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడన్నా? మా నేటివ్ ప్లేస్ వచ్చేసి బెలగల్ మండలం, బెలగల్ జయబ్బది, పక్కల రంగాపురం జేజీది, బెలగల్ మండలం. మీరు ఉండేది అక్కడ పొలాలు ఉండే, నాన్న ఉన్నప్పటి వరకు ఆడ ఇప్పుడు కూడా ఎక్కడికి మొత్తం చెప్తాం. ఉండేది కర్నూలు. విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? కర్నూలులోనే. ఎంతవరకు చదివారు? డిగ్రీ వరకు చదివిన తర్వాత ఉద్యోగాలకు వెళ్ళకుండా రాజకీయాల్లోకి రావాలి. అప్పుడే ఆ టైంలోనే రాజశేఖర్ గారు చనిపోవడం, అవంతా చూడడం, జగన్ సార్ బయటికి రావడం, కొద్దిగా మనం కూడా బాగా ఆకర్షితులు కావడం అయిపోయింది. ఇంకా నాన్న ఉన్నప్పుడు నాన్న ఆ సెగ్మెంట్కి ఎమ్మెల్యే కావాలని చెప్పి బాగా తిరిగినాడు. నాన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి వర్గంలో బాగా పెద్ద ఆయనతో సరి సంబంధాలు కలిగిన వ్యక్తి. వాళ్ళ కుటుంబంతోనే బాగా కొద్దిగా మూమెంట్ ఉండింది. అది నాన్న కూడా ట్రై చేసిన 2004లో, 4 కాకపోయినా 9లో నాకు బలంగా ట్రై చేస్తూ ఆయన 2004లో సడన్గా చనిపోవడం, అది చూస్తూ నాకు కూడా పిచ్చెక్కిపోయింది. ఆయన చనిపోయినప్పుడు ఏం పెద్ద అనిపించలే, కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నాకు అనిపించింది. జగన్ సార్ బయటికి వచ్చి ఓదార్పు యాత్ర అవన్నీ చూసి మనం కూడా వాళ్ళ ఆయన ఆశయం కోసం ఆయన గట్టిగా పోయేటప్పుడు మనం మన నాన్న ఆశయం కోసం ఎందుకంత గట్టిగా పోకూడదు అనే భావన నాకు బాగా గట్టిగా ఏర్పడినతోనే ఇంకా బీజం మొదలై తిరగడం మొదలుపెట్టి. ఆయన మార్గదర్శకంగా తీసుకున్నారు. ఆయన రాజశేఖర రెడ్డి గారిని మార్గదర్శకంగా తీసుకుని చనిపోయినప్పుడు అంటే ఆ జనాలు, బాధ, ఏడ్పు, చనిపోవడాలు. లీడర్ అంటే ప్రజాసేవ చేసి ఒక లీడర్ అంటే చనిపోతే
అప్పుడు ఎన్టీ రామారావు గారి టైంలో మనం అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి మనకు అర్థమయ్యేది కాదు కదా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు నాకు అనిపించింది, ఒక లీడర్ చనిపోతే ఈ మేర ప్రజల్లో ఒక 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 రకమైన భావోద్వేగం ఉంటుంది అనిపించింది నాకు. అప్పుడు మొదలైంది మనం కూడా ఈ టైప్ ఆఫ్ ఎందుకు అడుగులేవు. ఆర్థికంగా మీకు సోర్స్ ఎలా ఉందన్నా? ఎందుకంటే మీరు కార్లు, ఒక కాన్వాయ్, మీకు అభిమానులు ఉన్నారు, మీరు ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటారు. ఏళ్ళ కంప్లీట్ గా ఫస్ట్ రియల్ ఎస్టేట్ బాగా గట్టి చేస్తుంటుంది. స్టార్టింగ్ రోజుల నుంచి అదే ఈ రోజు వరకు గట్టెక్కించింది. బాగా బాగా చేస్తుంటుంది, రియల్ ఎస్టేట్ బాగా చేస్తుంటుంది. సేమ్ టైం దాంట్లో వచ్చేటివే దీంట్లో బాగా గట్టిగా చేసినాం. అప్పట్లో బాగా అది బాగా పీక్స్లో ఉన్నప్పుడు స్టేజ్లో బాగా గట్టిగా చేసినాం. అది ఇంతవరకు కాపాడగలిగింది. నాన్నకు పొలాలు ఉండిండే, ఇంకా దాన్ని కూడా ఈ రాజకీయంలో ఒక లక్ష్యం కోసం దాన్ని కూడా వదులుకోవడం అయింది. కానీ ఆ రోజు ఆ పీక్ స్టేజ్లో ఏదైతే రియల్ ఎస్టేట్ ఉన్న పీక్ స్టేజ్లో గట్టిగా ఏదైతే చేసినామో అది ఇప్పటికీ ఈ రోజు వరకు కాపాడుకుంటూ వస్తుంది. పల్లె నిద్ర కార్యక్రమం అని చెప్పి వైసీపీలో ఏ నాయకుడు కూడా దాన్ని టచ్ చేయలేదు. మీరు టచ్ చేసి కుటుంబాన్ని వదిలి పల్లె పల్లె తిరిగి చేశారు. అయినా కూడా మీరు గుర్తింపు దక్కలేదని చెప్పారు. గుర్తింపు నేను ఏమంటానంటే బ్రదర్, జనాల గుర్తింపు వచ్చింది, జనాల గుర్తింపు ఉంది, ప్రజలలో పీక్ స్టేజ్లో అభిమానం ఉంది. మనం అలాంటి ప్రోగ్రామ్ టచ్ చేయడానికి కారణం ఏంటంటే ఏదైతే ఇచ్చే పథకాలు జనాలకు చెప్పాలనుకునే యాంగిల్లో ఎక్కువ మూమెంట్ చేసినాం కదా, చేయాలనుకున్నాం, అది మన బాధ్యత అనుకున్నాం, మనం చేసినాం. కానీ అది వాళ్ళకి కనపడలే. రెడ్ల పెత్తనం లేనిదే టికెట్ రాదు అని కొన్ని నియోజకవర్గాల్లో వినపడుతున్న వార్త. రెడ్ల పెత్తనం మీద మీ అభిప్రాయం ఏంటన్నా? ఇప్పుడు టికెట్ కంటే కూడా పార్టీలు డిసైడ్ చేసేటివి టికెట్లు. సరే, అవి వచ్చిన తర్వాత వాళ్ళు కీలక పాత్ర వహించాల్సిందే. వాళ్ళ విధానం, వాళ్ళు అనుకున్న క్యాండిడేట్ల కోసం వాళ్ళు పోరాడాల్సిందే. ఇక్కడ ఏమంటే కోడుమూరు కాన్స్టిట్యున్సీకి వచ్చేపాటికి ఇదొక దశాబ్దాలుగా ఆ పెద్ద కుటుంబాలు ఉన్న 2-3 పెద్ద కుటుంబాలు వాళ్ళు ప్రజలతో మమేకం అవుతూ కొన్ని పనులు చేసినారు, అభివృద్ధులు చేసినారు, ప్రజలతో మమేకమైనారు. ఆ కుటుంబాల బ్యాక్గ్రౌండ్ ఇచ్చా ఖచ్చితంగా ఆ కుటుంబాలకు మనం కూడా గౌరవం ఇవ్వాల్సి వస్తుంది, మర్యాద ఇవ్వాల్సి వస్తుంది. నేనేమంటానంటే మనలో విషయం ఉన్నప్పుడు వాళ్ళని కూడా ఒప్పించి పనులు చేసుకోవచ్చు. మనం వాళ్ళని కించపడాల్సినప్పుడు వాళ్ళని మనం వాడుకుంటున్నాం కదా, మనం కూడా వాళ్ళని వాడుకుంటున్నాం. మన స్వార్థానికో మన గెలుపుకో మనం వాడుకుంటున్నాం. కానీ తీరా గెలిచిన తర్వాత మనం ఆ పదం అనడం కూడా కరెక్ట్ కాదు. మనం వాళ్ళు చేసిన సహాయానికి మనం అంతే విధంగా వాళ్ళకు అనుకూలంగా ఉండడంలో తప్పు లేదని నా భావన. ఇప్పుడు నీకు గ్రామాలలో ఎట్లుంటాయంటే, ఇప్పుడు గ్రామ రాజకీయాలు రేపు ఎలక్షన్ అనుకో, లాస్ట్ వాళ్ళు చనిపోయే ముస్లింను కూడా తీసుకొని పోయి ఓటేపిస్తారు. అంటే ఆ ఒక్క ఓటు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి వీళ్ళు చాలా కీలకం పోషిస్తుంటారు గ్రామాల్లో. ఆ కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళు చెప్తే చాలా మంది వింటారు కాబట్టి గ్రామాలలో అన్ని మిగతా కమిటీలు కూడా చాలా కోఆర్డినేట్ చేస్తారు. వాళ్ళు అన్ని కమ్యూనిటీలను ఏకం చేస్తారు గ్రామాలలో. ఏకం ఒక ఎలక్షన్కి రెండు వైపులా, యువతల వైపులో ఉంటారు, అన్ని కమ్యూనిటీలను వాళ్ళు ఏకం చేసి వాళ్ళ గెలుపుకు వాళ్ళు చాలా కీలక పాత్ర పోషించి అంత చేసినప్పుడు మనం ఆ రోజు మనమే ఎందుకు అనుకోవాలా, మనమే అన్ని రకాలుగా మన గెలుపు వాళ్ళని యూజ్ చేసుకుంటాం, పోతాం, తిరుగుతాం, నువ్వే అంతా మాకంటాం, సరస్వం అంటాం, అదంటాం, ఇదంటాం, మళ్ళీ అంటాం. మనం గెలిచేంత వరకు మనం వాడుకుంటాం. తీరా గెలిచిన తర్వాత మనము మళ్ళీ రివర్స్గా వాళ్ళు మన మీద చేసేటప్పుడు మనం చేసుకోలేకపోతున్నాము, మనం పెట్టుకోలేకపోతున్నాం అనే మాట నా దృష్టి అయితే కరెక్ట్ కాదు. నువ్వు లీడర్గా క్యాపబిలిటీ అయినప్పుడు, నువ్వు లీడర్గా చేసుకోగలిగినప్పుడు 100% మెప్పియచ్చు, వాళ్ళ మన్నలు పొందొచ్చు. ఏ మనిషి ఇప్పుడు నువ్వు కోఆర్డినేట్ అవుతాను హ్యాపీగా మనం చేసుకుంటామంటే ఏ మనిషి ఎందుకు వద్దంటాడు? నేను ఒక మాట చెప్తా సోదరా, పవర్ వచ్చేపాటికి మనుషులు మారిపోతారు, బుగ్గకారులు వచ్చేపాటికి మనుషుల విధానాలు మారిపోతాయి. మీరు కూడా మారిపోతారా? చాలా మంది మారిపోతారు. నేను విక్రమ్ మారుతానని నేను అనలే కదా, కొంతమంది గురించి చెప్తున్నారు.
మామూలుగా నేను అడుగుతున్నా, మీరు నేను కూడా నేను రేపు మీకైతే పవర్ రాలే కదా ఇంతవరకు. పవర్ వచ్చిన విక్రమ్ మారిపోడు. విక్రము 14 సంవత్సరాలు అన్ని ఆటపోట్లను భరించిన తమ్ముడు నేను. ఉమ్. నాకు దాని విలువ తెలుస్తుంది. వీళ్ళకి ఏముంది, లాస్ట్ మూమెంట్ అదృష్టశాతం టికెట్లు వస్తున్నాయి. అదృష్టవశాతమా డబ్బు శాతమా? అదృష్టశాతం అనుకో, డబ్బు శాతం అనుకో, టికెట్లు మరి వస్తున్నాయి. విక్రమ్ దగ్గర డబ్బు లేదు కాబట్టి మళ్ళీ టికెట్ రాలేదు. అది కూడా అనుకోబ్బా, అది కూడా ఒక కారణం అనుకో, తప్పేం, అది కూడా ఒక కారణం అనుకో. మరి ఈ పోరాటాలన్నీ పోయినట్టేనా? ఏవి మీరు చేసిన పోరాటాలు, అవి ఎందుకు పోతాయి? లీడర్ కి ఉన్న క్యాపబిలిటీ మీకు ఉంది, అయినా టికెట్ రాలేదు. అరే నేను అదే చెప్తున్నా, కొంతమందికి అవకాశాలు వస్తాయి, కొంతమందికి అవకాశాలు లేటుగా వస్తాయి. రావని చెప్పి రాదనుకోవడం తప్పు కదా. లేటుగా వచ్చిన లేటెస్ట్గా వస్తాయి. అదృష్టం వచ్చిన వాళ్ళు ఏమవుతున్నారు, చరిత్ర పటంలో కొట్టుకోబోతున్నారు. కొంతమంది పెద్దల అండదండ లేనిదే ఎమ్మెల్యే టికెట్ రావడం కష్టం అధిష్టానంలో అని అంటుంటారు. జనసేన పార్టీలో కూడా అదేటువంటి విధి విధానాలు ఉంటాయా? ఇది ఒక అంబేద్కర్ విధానాలతో పుట్టిన పార్టీ జనసేన పార్టీ ఖచ్చితంగా. నేను ఎందుకు అంత గట్టిగా చెప్తా అంటే, ఏ ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ, అంటే వెనుకబడిన కులాలకు చాలా గట్టిగా ప్రాధాన్యత ఇస్తుంది ఈ పార్టీ. పవన్ కళ్యాణ్ సార్ నాయకత్వం కానీ, జనసేన పార్టీ కానీ. ఇక్కడ నేను బలంగా నేను ఎందుకు అంత గట్టిగా కూడా చెప్పగలను అంటే, నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి, నేను వచ్చి నెల అయింది అంతే, కానీ గట్టిగా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం నిజంగా ఆయన పెట్టిన సిద్ధాంతాలు ఏదైతే ఆ రోజు చెప్పినాడో ఆ సిద్ధాంతాలను ఫాలో ఖచ్చితంగా అవుతాడు. 100% పనిచేసేతోళ్ళకి విలువ కల్పిస్తాడు, పనిచేసేతోళ్ళకి అవకాశాలు కల్పిస్తారు. ఈరోజు అదే పార్టీలో చాలా లో స్టేజ్లో ఉన్నతలను కూడా ఎమ్మెల్సీలను, విప్పులను, ఎక్కడో సర్పంచ్ స్థాయి వ్యక్తులను కూడా ఈరోజు ఎమ్మెల్యేలను చేసి నిలబెట్టిన చరిత్ర కలిగిన వ్యక్తి కనపడుతుంది కదా కళ్ళల్లోనే. సింపుల్. ఎక్కడ ఎంత క్రెడిబిలిటీ అంటే, ఇన్నేళ్ళు పరిపాలించిన విధానాలు ఉన్నాయి చాలా మటుకు. మన్యం ప్రాంతాలలో కరెంటు లేదు. ఈరోజు నేను వచ్చిన తర్వాత ఆడ కరెంట్ వేయగలిగినాను అంటే, నేనేమంటానంటే ఆయన ఒక చిత్తశుద్ధి. ఆయన ఒక ఆ రోజు నేను ఏదైతే చేయాలనుకున్న ఒక సంకల్పం ఇచ్చుకున్నాడో అది దాని ప్రకారం ఆయన ఫాలో అవుతున్నాడు. ఈరోజు అధికారం వచ్చిన తర్వాత కూడా దాన్ని ఎక్కడ కూడా ఆయన చెప్పిన మాటని ఎక్కడ కూడా మాట పోతుందేమో అనే భయంతో ఆయన పనిచేస్తున్నాడు. పార్టీని కూడా అట్లే నడుపుతున్నాడు. ఆయన ఏదైతే ఆ రోజు జనసేన పార్టీని చేసినప్పుడు ఆయన చేసిన ప్రసంగం అది వాస్తవికంగా ఈరోజు కూడా అట్లే పార్టీని నడుపుతున్నాడు. కాబట్టి ఇక్కడ నేను బలంగా నమ్ముతా, కష్టపడడానికి విలువిస్తుంది పార్టీ, విలువిస్తాడు పవన్ కళ్యాణ్ గారు. ఎమ్మెల్యే టికెట్ కంపల్సరీ ఇస్తాడు. కష్టపడుకుంటూ పోతే వచ్చేట్టు వస్తాయి. ఈరోజు పాయింట్ ఆఫ్ విధానం అది కాదు కదా. ఇంకా 5 ఏళ్ళ తర్వాత కేవలం ఎమ్మెల్యే కావడానికి మాత్రమే విక్రమ్ అన్న పార్టీ మారినాడు. ఇండిపెండెంట్ గా 5,000 ఉంటే 5,000 డిపాజిట్ చేయగలిగితే ఇండిపెండెంట్ కూడా పోటీ చేయొచ్చు ఎమ్మెల్యేకి. అది కాదు కదా. ఈ వ్యవస్థలో ఒక పార్టీలో ఉంటే ఆ పార్టీ విధి విధానాల కోసం కష్టపడుతుంటే మనకు ఆత్మసంతృప్తి ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలకు ఉన్నాం కాబట్టి. పోటీ చేయాలనుకుంటే 5,000 డిపాజిట్ చేస్తే ఇండిపెండెంట్కి పోటీ చేయొచ్చు. అది కూడా ఎమ్మెల్యేకే కదా. ప్రజాస్వామ్య విధానంలో ఒక వ్యవస్థలో పార్టీలు ఉంటాయి. ఆ పార్టీలలో పని చేసుకుంటూ పోతే మనిషిగా మనకు రాజకీయంగా ఆత్మసంతృప్తి, ఆ పార్టీకి పనిచేసే సంతృప్తి దక్కుతుంది. పార్టీ అచీవ్మెంట్ ఇస్తే మన పనికి అచీవ్మెంట్ ఇచ్చిందనే గౌరవం దక్కుతుంది. అంతే కదా. ఎమ్మెల్యేగా చేయాలనుకుంటే ఏముంది, ఆ రోజు ఎలక్షన్ వచ్చి నోటిఫికేషన్ వస్తే ఒక 5,000 పెట్టి ఒక అది దాన్ని ఏమంటారు నామినేషన్ పత్రాలు ఫిల్అప్ చేసి ఇస్తే పోటీలో ఉంటాం, ఒక గుర్తు వస్తుంది, ఎమ్మెల్యేగా చేయొచ్చు. కోడుమూరు నియోజకవర్గంలో ఓట్లను చీల్చే సత్తా సంధ్యా విక్రమ్ కుమార్ గారికి ఉంది అంటే ఉందంటారా లేదంటే? 100% ఉంది. కష్టపడినాం, అభిమానులు ఉన్నారు, ప్రేమించిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ప్రేమిస్తున్న వాళ్ళు ఉన్నారు, అన్ని గమనిస్తున్న ప్రజలు ఉన్నారు. తీర్పు ఎన్నికే 100%గా మన ప్రభావితం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందాజుగా ఎన్ని ఓట్లు పడొచ్చు? ఒక 20,000, 30,000, 40,000, అసలు 20,000 పైన ఓట్లు మీకు పడే అవకాశం ఉంది కంపల్సరీ. ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఓటు వేయాల్సి దానివల్ల వచ్చే లాభం నాకేముంటది? వైసీపీలో మీకు టికెట్ నేను పార్టీకి వ్యతిరేకంగా పోదలుచుకోలే కదా. నేను స్ట్రైట్ అవే తమ్ముడు, నీకు మళ్ళీ చెప్తున్నాడు, విక్రమణ కాదు పోయినాయి, విక్రమణని వాళ్ళు పోగొట్టుకున్నారు. విక్రమ్ పోలే, విక్రమ్ని మానసికంగా నలిపి వాళ్ళు పోగొట్టుకున్నారు.
నువ్వు అన్ని పాయింట్లకు నీ క్వశ్చన్లు నాకు తిప్పి 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 అదే కాకుండా నువ్వు కూడా వాళ్ళని కూడా ఒక ఇంటర్వ్యూ చేసి అట్లాంటి కష్టపడుతూ ఎందుకు కొట్టుకున్నారా అని చెప్పి నువ్వు వాళ్ళని అడగాలి. నేను కష్టపడినా, పార్టీ రాకపోయినా ఈ 7 నెలలు కూడా కష్టపడినా. నేను జనసేనలోకి వచ్చిన నెలనే, అంతకుముందు నా 6 నెలలు ఆడనే ఉన్నా కదా, ప్రతి కార్యకర్తను పిలుచుకుంటుంటే. అయితే ఈసారి మటుకు జనసేన నుంచి మారారు, జనసేనలోనే నేను ఒక పార్టీతో 14 ఏళ్ళు నేను సుదీర్ఘంగా కొనసాగిన వ్యక్తిని. అక్కడ ఇక్కడ చూడకుండా పట్టల చూపులు చూడకుండా ఈరోజు పార్టీ ఒక గౌరవాన్ని ఇచ్చి పని చేయనికే స్కోప్ ఇచ్చినప్పుడు నాకు కావాల్సింది అదే కదా. పని చేయనికే స్కోపే నాకు కావాలా. నన్ను నిరూపించుకోనికే అవకాశం దక్కేదే కావాలా నాకు. అది నాకు దొరికినప్పుడు నేను ఎందుకు పోతా? నాకు దొరకనందుకే కదా నేను బయటకు వచ్చింది. జనసేనలో దొరికింది, ఇంకా పోము. నాకు నేను ఓపెన్ చెప్తాను. నేను ఏదైతే ఆత్మగౌరవం కోసం నాకు ఆత్మగౌరవం కావాలనుకున్నానో నాకు ఇక్కడ దక్కింది, అక్కడ పోయింది, మీరు దక్కింది కాబట్టి వచ్చింది. ర్యాపిడ్ ఫైర్ ఉంటుందన్నా వ్యక్తుల చంద్రబాబు నాయుడు గారి మీద మీ అభిప్రాయం ఏంటన్నా? మంచి విజన్ ఉన్న లీడర్. ఆయన కూడా అంతో ఇంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు, ఉమ్మడి రాజకీయాల్లో కావచ్చు, ఈరోజు ముఖ్యమంత్రిగా కావచ్చు, నిరుడు చేసిన ముఖ్యమంత్రి విధానంలో కావచ్చు, ఖచ్చితంగా సంస్కరణలు తీసుకొని వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. మార్పులు తీసుకొని వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి అని రేపు నువ్వు ముఖ్యమంత్రి అయినా కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాల్సి వస్తుంది. ఆయన కూడా అన్ని రకాలుగా పనిచేసినాడు, కొన్ని అభివృద్ధి పనులు తీసుకొని రాగలిగినాడు. ఐటీ రంగంలో కూడా టెక్నాలజీ పరంగా కూడా కొన్ని విధానాలు సంస్కరణలు తీసుకొని వచ్చామాట. వాస్తవం ఎవరైనా ఒప్పుకోవాల్సిన మాట తీసుకొని వచ్చిన మంచి విజన్ ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు నమ్మిన దానికోసం, సిద్ధాంతం కోసం పోరాటం విధానం ఎక్కడ వెనకలు గడిగేయకుండా పోరాట విధానం. ఆయన ఒక రకంగా నాకు చూస్తే నన్ను చూసుకుంటే నాది కూడా నా జీవితంతో వద్ద పోరాటం. ఆయన చూసినప్పుడు నేను గుర్తొస్తా. మంచి పోరాట యోధుడితో పాటు నిలదొక్కున్న మనిషి. జగన్మోహన్ రెడ్డి గారు తను ఏదైతే అనుకున్న నిర్దిష్ట లక్ష్యం కోసం, తను ఏర్పరచుకున్న లక్ష్యం కోసం ఎన్ని ఆటపోట్లు వచ్చినా బలంగా ఉంటారు. నరేంద్ర మోడీ గారు దేశ భవిష్యత్తు కోసం, దేశ ఆర్థిక విధానాలు అనేక రకాలుగా దేశం యొక్క అభివృద్ధి, భారతదేశం అభివృద్ధి చెందుతుంది అనే విధానం నుంచి ఖచ్చితంగా మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది అనే విధంగా అడుగులేస్తున్న మనిషి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రోల్ మోడల్, అందరికి రోల్ మోడల్, అందరికి, ఒక వర్గానికి కాదు. ఆయనని ఏదో చాలా మంది ఏం చేస్తారంటే ఒక ఎస్సీ వర్గానికి సంబంధించిన విధంగా ఆయనని తీసుకుంటారు. ఆయన ఇచ్చిన ఆ రాజ్యాంగ విలువలే కదా ఈరోజు అన్ని వర్గాలు పొందుతున్నాయి. అన్ని వర్గాలు సమకూలకంగా అన్ని వర్గాల ఫలాలు పొందుతున్నాయి అంటే ఆయన ఇచ్చిన రాజ్యాంగమే కదా. అందరికి, ప్రతి ఒక్కరికి ఆయన రోల్ మోడల్. ఆయనని స్ఫూర్తిగా తీసుకొని పోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా ఆయన స్ఫూర్తి తీసుకుంటేనే మనం కూడా ఆ భావజ్వాలతో ముందుకు పోగలం. ఎస్సీ ఎస్టీ క్లాసిఫికేషన్ జరుగుతుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే వర్గీకరణ మంచిదే కదా. వర్గీకరణ చేస్తే కొంతమంది ఇంకొక వర్గం మాకు మేము నష్టపోతాం అనే విధానంలో వాళ్ళ నష్టపోతాంలో వాళ్ళ డిమాండ్లో కూడా అర్థం ఉంటుంది. కానీ అధిక శాతం ఉన్నప్పుడు వర్గీకరణ జరుగుతూనే మంచిది కదా. ఓకేనా, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు, దండోరా మీడియా ప్రేక్షకులకు మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.